గుర్తుందా? వెండి కిలో 80,000 ఉన్నప్పుడు మనం రేట్ ఎక్కువ అనుకోండా ఆపేశాం. కానీ ఈరోజు మీ కళ్ళ ముందే రేటు 2,50,000 దాటేసింది. మనం చూస్తుండగానే సామాన్యుడి చేతి నుండి వెండి జారిపోయింది. కానీ అసలు షాక్ అది గాదు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన కంపెనీలు టెస్లా మరియు యాపిల్ ఇప్పుడు అర్ధరాత్రి రహస్యంగా వెండిని ఎందుకు కొంటున్నాయో మీకు తెలుసా? వాళ్లకు ఒక నిజం తెలిసింది. అది మనకు తెలీదు. అదేంటంటే 2026 చివరికల్లా వెండి దొరకడం కష్టం. వాళ్ళు కొనేస్తే ఇక మనకు మిగిలేదేంటి? వెండి కిలో 3,50,000 దాటితే మనం కేవలం చూస్తూ ఉండిపోవాల్సిందేనా? బంగారు రేటును చూసి మనం భయపడుతుంటే వెనక సిల్వర్ సూపర్ సైకిల్ సైలెంట్గా మొదలైంది. వారెన్ బఫెట్ లాంటి ఇన్వెస్టర్లు ఎప్పుడో వెండిని గోడౌన్లో నింపేసుకున్నారు. మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఇది మనకు మిగిలిన చివరి అవకాశమా, లేక అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదమా? ఈరోజు వీడియోలో అసలు వెండి రేటు 2,50,000 ఎందుకు చేరింది? టెస్లా, యాపిల్ లాంటి టెక్ దిగ్గజాలు గనుల దగ్గరే ఎందుకు క్యూ కడుతున్నాయి? ఇప్పుడున్న రేట్లో సామాన్యుడికి వెండిని కొనే దమ్ముందా? మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. బంగారం వేరు, వెండి వేరు. బంగారం లాకర్లో దాచుకోవటానికి మాత్రమే పనికొస్తుంది. కానీ వెండి అలా కాదు. ఈరోజు మీరు వాడుతున్న స్మార్ట్ ఫోన్ నుండి రోడ్ మీద తిరిగే ఎలక్ట్రిక్ కార్ ఈవీ వరకు, ఇంటి మీదుండే సోలార్ ప్యానెల్ నుండి 5G టవర్స్ వరకు ప్రతి దాంట్లో వెండి ఉండాల్సిందే. వెండి లేకపోతే ఈ మోడ్రన్ టెక్నాలజీ ఆగిపోతుంది. దీన్నే ఇండస్ట్రియల్ డిమాండ్ అంటారు. ఇక్కడే అసలు గండం పొంచుంది. దీన్నే ప్యానిక్ బయింగ్ అంటారు. ఈ మధ్య బయటపడ్డ ఒక షాకింగ్ నిజం ఏంటంటే, యాపిల్ మరియు టెస్లా లాంటి టెక్ దిగ్గజాలు మార్కెట్లో వెండి దొరకపోతే తమ ప్రొడక్షన్ ఆగిపోతుందని భయపడుతున్నాయి. అందుకే ఈ కంపెనీలు ఇప్పుడు లోకల్ షాపుల దగ్గర రావటం లేదు. డైరెక్ట్గా గనులు, మైన్స్ దగ్గరికే వెళ్ళి భూమిలో నుంచి తీయబోయే వెండి మొత్తం మాకే కావాలి అని అగ్రిమెంట్ రాసుకుంటున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన కంపెనీలు వెండి కోసం క్యూలో నిలబడ్డాయంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోండి. వాళ్ళు ఆ రేటుకి కొనేస్తుంటే మార్కెట్లో రేట్ ఎందుకు తగ్గదు? అందుకే ఈ 2.5 లక్షల ధర. ఇన్వెస్టర్లకి ఒక సీక్రెట్ తెలుసు. దాన్ని గోల్డ్ సిల్వర్ రేషియో అంటారు. చరిత్ర ప్రకారం ఎప్పుడైతే బంగారం రేటు భారీగా పెరుగుతుందో వెండి దాన్ని ఫాలో అవుతుంది. బంగారం ఆల్రెడీ ఆకాశంలో ఉంది, వెండి ఇప్పుడే టేక్ ఆఫ్ తీసుకుంది. ఇది ఒక రబ్బర్ బ్యాండ్ని వెనక్కి లాగినట్టు. ఎంత గట్టిగా లాగితే వదిలినప్పుడు అంత వేగంగా ముందుకెళ్తుంది. ఇప్పుడు వెండి సరిగ్గా ఆ పాయింట్ దగ్గరుంది. 3,50,000 అనేది పెద్ద దూరంలో లేదు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి చూద్దాం. నిజం చెప్పండి, ఈరోజు ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి తులం బంగారం కొనగలడా? కష్టం. బంగారం ఇప్పుడు కేవలం ధనవంతుల ఆస్తిగా మారిపోయింది. మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి? మనకు మిగిలిన ఒకే ఒక్క ఆస్తి వెండి. దీన్నే పేదవాడి బంగారం అంటారు. కానీ రేపొద్దున ఇది కూడా 3,50,000 దాటితే అది కూడా మనకు అందదు. అప్పుడు మనం కేవలం చూస్తూ ఉండిపోవాల్సిందే. ఇది భయపెట్టని చెప్తున్న మాటలు కాదు, ఇది డేటా ఇస్తున్న హెచ్చరిక. 80,000 ఎలాగైతే రేపు చూద్దాం అని వదిలేశామో, ఇప్పుడు 2,50,000 దగ్గర కూడా అలాగే వదిలేస్తే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. బంగారం బస్సు ఆల్రెడీ వెళ్ళిపోయింది, వెండి బస్సు కదులుతోంది. ఎక్కాలా వద్దా అనేది మీ నిర్ణయం. మీరు చూసింది ఈకనామిక్ హిస్టరీ. ఈ వీడియో మీకు విలువైన సమాచారాన్ని ఇచ్చిందని అనుకుంటే మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.